హాయ్ అండి. అరసవెల్లి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం మా అబ్బాయి మంచిగా పడుకుంటే నేను ఉదయమే పప్పు నానేసాననమాట. దోసకి, ఇడ్లీకి వాటిని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇంకా కింద మొక్కలకు నీళ్ళేద్దామని అయితే వెళ్ళాను. నా గార్డెన్‌లో కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి. ఈ లైట్ పింక్ నాటు గులాబీ ఎప్పటినుంచో కొందాం అనుకున్నాను. ఫైనల్లీ కొన్నాను. రూ. 50 అనమాట. నర్సన్పేటలో ఒక షాప్ దగ్గర అమ్ముతుంటే తీసుకున్నాననమాట. ఆ తర్వాత మంచిగా మొక్కలన్నిటికి నీళ్ళు వేశాను. వర్షం పడతదని చూస్తున్నాను. వర్షం పడట్లేదనమాట. నీళ్ళేసుకొచ్చి ఇంకా పైకొచ్చినంక మా అత్తయ్య నా కోసం అంటే మరుసటి రోజు పూజకి మందార మొగ్గలు తీసుకొచ్చారు. వాటిని వాటర్‌లో వేసి జాగ్రత్తగా ఉంచాను. కొబ్బరి చెక్క ఒకటి ఉంటే దాంట్లో కొన్ని పల్లీలు వేసి ఆ పొట్టు చట్నీ అయితే చేశాననమాట. దానికి కాంబినేషన్గా ఇడ్లీ అయితే చేద్దాము అని చెప్పేసి ఇంక ఇవన్నీ అయిపోయినాక వచ్చిన కొంచెం కొంచెం గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి. నాకు బట్టలు ఉతకడం అన్నా, ఆరేయడం అన్నా, తీసుకురావడం అన్నా, మడత పెట్టడం అన్నా అస్సలు నచ్చదు. కానీ తప్పదనమాట. ఈ పనులన్నీ చేసేటప్పటికి మా బుజ్జోడు పడుకున్నోడు లేచాడు. లేచినాక కాసేపు వాడితో ముద్దులాడి ముచ్చట్లాడి అది కాదు నాన్న, ఇది కాదు నాన్న అని కొంచెం మంచిగా మాట్లాడినాక ఇంక ఇడ్లీ పెట్టేసి నైట్ పాలైతే మరగబెట్టేశాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.